ఒకవైపు అయితే మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో క్రిమినల్ నెగ్లిజెన్స్తో క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు, అది కాంగ్రెస్ వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం, పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. అందుకే మాటల్లో కంటే కూడా ఆనాటి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన పేరు ప్రేమ్ అమన్, ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్, అంటే న్యాయం కోసం నిరీక్షిస్తున్న తెలంగాణ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. అదొక 2-3 నిమిషాలు దాన్ని చూసినట్టయితే కళ్ళకు కట్టినట్టు మీకే అర్థమవుతుంది ఆనాటి తెలంగాణ పరిస్థితి. దాని ముందుగా ఒక 2 నిమిషాలు చూద్దాం. ఇది ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఇది మేము తయారు చేసిందో ఇంకోరు చేసిందో కాదు, ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన పేరు ప్రేమ్ అమన్. ఆయన తెలంగాణ యొక్క స్థితిగతులను ఇంకోరు చేసిందో కాదు, ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన పేరు ప్రేమ్ అమన్. ఆయన తెలంగాణ యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఆనాడు ఈ క్లుప్తంగా, అది 30-40 నిమిషాల నిడివి కలిగిన డాక్యుమెంటరీ, కానీ క్లుప్తంగా చూపెడితే ఇది అల్టిమేట్గా కరువులు, కాటకాలు, కల్లోలిత ప్రాంతము, పోలీసు కాల్పులు, వలసలు, ఆత్మహత్యలు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఉద్యోగాలు రావు, ఉద్దేశపూర్వక ఒక నేరపూరితమైన నిర్లక్ష్యం, విల్ఫుల్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఆనాటి పాలకులు మరి ఎటు చూసినా క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఖరికి పాడి పశువులను కూడా కబేలాలకు తరలించే దుస్థితి, వివక్ష, పక్షపాతం, అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల మాదిరిగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళక్కడ దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి. ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల మీద తీవ్రమైన నిర్లక్ష్యం, గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టు లాంటి చిన్ననీటి వనరులకు తీరని అన్యాయం, గ్రామాల్లో బోర్లు వేసి బొక్కబోర్లపడ్డ వ్యవసాయం, చివరికి 54 బోర్లు వేసిన రామరెడ్డి గారు, ఆయన పేరే మూషంపల్లిలో నల్గొండ జిల్లాలో బోర్ల రామరెడ్డిగా పేరుపడ్డ దుస్థితి, అడవుల క్షీణించడం వల్ల, అడవుల క్షీణత వల్ల పూర్తిగా పడిపోయిన వర్షపాతం, 900 మిల్లీమీటర్లు నీళ్లు వర్షం పడే తెలంగాణలో ఆనాడు అడవులు క్షీణించడం వల్ల చివరికి వర్షపాతం కూడా కరువై వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొనున్న పరిస్థితి.
సుభిక్షంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తి స్థాయి సంక్షోభం వైపు మళ్ళింది. ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో. తెలంగాణ అంటేనే నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు అన్నట్టుగా మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పేది. తెలంగాణ బతుకంటేనే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అనే ఒక తీవ్రమైన వలసలు, తీవ్రమైన క్షోభిత పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. మహబూబ్ నగర్ జిల్లా భారతదేశం మొత్తంలోనే వెనుకబడ్డ జిల్లాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే అగ్రభాగాన ఉండేది మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 14 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసలు పోయే దుస్థితి. వేల సంఖ్యలో ఆత్మహత్యలు, రైతులు కానీ ఇతరులు కానీ ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఇవన్నీ కూడా యావత్ భారతదేశం సాక్షిగా చూసిన కఠోర సత్యాలు. నేనేదో ఇప్పుడు నా కల్పన కాదు, నా ఊహ కాదు. ఒక మాట దయచేసి ఇక్కడ మిత్రులందరూ, ప్రెస్ మిత్రులందరూ ఉన్నారు, మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది. 10 జిల్లాల్లో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు బ్యాక్వర్డ్ రీజన్ ఏరియాస్. బ్యాక్వర్డ్ రీజన్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ వచ్చేది, బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ వచ్చేది. అంటే ఒక రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటే అందులో 9 జిల్లాలు ఏర్పడ్డ నాడు ఎట్లాంటి సంక్షుభిత పరిస్థితి ఉండేనో దాన్ని బట్టే చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇక చెప్తూ పోతే 1-2 కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు వనరులు విధ్వంసం, చివరికి ఫ్లోరోసిస్ లాంటి వ్యాధితో ఆ తమ్ముడు అంశాల స్వామి అనే తమ్ముడిని జలసాధన పోరాటం చేసిన దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకుపోయి ఆఖరికి ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండుకోబెట్టిన సమస్య పరిష్కారం కానీ దైన్యం. 10 కిలోమీటర్లు నడుస్తూ నీళ్లు తెచ్చుకునే దయనీయమైన పరిస్థితి. బొంబాయికి వలసపోయే దుస్థితి, నెర్రెలు బారిన నేలలు, చెబుతూ పోతే పగలని గుండె లేదు, చెదరని కళ లేదు, చెదరని స్వప్నం లేదు, తడవని కళ్ళు లేవు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క నల్లగొండ జిల్లాలో, అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఫ్లోరోసిస్ దెబ్బకు 2 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 2 లక్షల మంది చివరికి వలసపోయే దుస్థితి, మానవరహిత ప్రాంతంగా నల్లగొండ జిల్లా మారిపోతుంది అని ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చివరికి చెప్పే దుస్థితి వచ్చింది ఆనాటి తెలంగాణకు. నెక్స్ట్ స్లైడ్. ఆ రోజు కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు ఎంతోమంది గలమెత్తినారు, పాటలు రాసినారు. మిత్ర రాసిండు ఆనాడు పాట, ప్రముఖమైన పాట, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోన అంటూ పాలమూరు గోసను తన గాత్రం రూపంలో, తన పాట రూపంలో మిత్రా చెప్పిన. అదేవిధంగా మా గోరేటి ఎంకన్న సేతాన మేడుందిరా తెలంగాణ శైలాన్ని బీలాయరా అంటూ ఆనాడు గలం విప్పిన. ఎన్నడూ కూడా దాని గురించి మాట్లాడిన ఒక్క నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కానీ తెలంగాణలోని ఇతర నాయకులు కానీ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. చివరికి సదాశివుడు గారు మా ఆదిలాబాద్ జిల్లా సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు, వారు కూడా కవి, వారు కూడా రాసినారు, తలాపున పారుతుంది గోదారి మన చేను మన చెలుక ఎడారి. అంటే ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఏ కవిని, ఏ గాయకుడిని, ఏ సాహితీవేత్తను, ఏ జర్నలిస్టును, ఏ ప్రజా సంఘాల నాయకుడిని అడిగినా వాళ్ళు ఆనాడు తెలంగాణ యొక్క దయనీయమైన పరిస్థితిని కళ్ళకు కట్టొచ్చినట్టు చూపిన పరిస్థితి. ఆ రోజుల్లో, అప్పుడున్న పరిస్థితుల్లో 1969లో జరిగిన ఉద్యమం విఫలమైన తర్వాత 69లో 371 మంది ఆనాడు విద్యార్థులు తెగించి పోరాడితే, ఆనాడు 370 మంది ప్రాణత్యాగాల తర్వాత కూడా ఒక్కసారి ఆ ఉద్యమం విఫలమైన తర్వాత మళ్ళీ దాదాపు 32 ఏళ్ళు ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి. ఎవరూ లేరు కదా అని చెప్పి చెలరేగిపోయిన సమైక్యవాదులు, వారికి తొత్తులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చివరికి ఏమైంది పరిస్థితి అంటే నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టు అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం తీసుకున్నా తీరని వివక్ష, తీరని అన్యాయం ఆనాడు తెలంగాణ